సాకేత్పుర సంఘ కాపరి గారు రెవరెండ్ కిరణ్ చంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఆయన వస్తూ ఉండగా సంతోషంగా దేవుని మహిమార్థమే చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న మరి పాస్టర్మ గారు, సాకేత్పుర సంఘ పాస్టర్మ గారు స్వరూప కిరణ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరము నీ సన్నిధిలో ఒక సహవాసముగా కూడి తండ్రి దేవా నేను మహిమపరచుటకు తండ్రి నువ్వు ఇచ్చిన తండ్రి దేవా మంచి దినాలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇది దిద్దుబాటు కాలం అని సెలవిచ్చిన రీతిగా తండ్రి మమ్మల్ని మేము తండ్రి యేసయ్య నీ సన్నిధిలో మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు తండ్రి యేసయ్య నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని దినాలను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము పునరుద్ధరించుకోవటానికి తండ్రి దేవా మా స్థితిగతులు నీ సన్నిధిలో ప్రభా ఒప్పుకున్నట్టుకు తండ్రి యేసయ్య దేవా నువ్వు మాకు ఇచ్చిన ఈ 40 దినాలు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నీకు ఆయాసకరమైన మార్గములమై ఉన్నదేమో అన్న తండ్రి దేవా వాటన్నిటిని విడిచిపెట్టి తండ్రి నీ స్వరూప్యం మా అందు ఏర్పడే వరకు తండ్రి యేసయ్య దేవా నీలో అంటుకట్టుబడి ఫలింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. దేవా నిజమే తండ్రి పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా నేను లోకము నాకు సిలువ వేసుకుంటానని సెలవిచ్చిన రీతిగా ప్రభా లోకముతో మాకు ఒక పని లేకుండా తండ్రి దేవా నీ మీద దృష్టి కలిగి తండ్రి యేసయ్య మేము జీవించుటకు తండ్రి మాకు కృపను దయచేయండి ప్రభా. దేవా నిజమే తండ్రి ప్రతి దినము తండ్రి దినం వెంబడి దినము తండ్రి యేసయ్య దేవా నీ బిడ్డల ద్వారా నీ సేవకుల ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నువ్వు మాట్లాడిన ప్రతి మాటలు మా హృదయంలో తండ్రి కార్యసిద్ధిని కలగ చేయండి ప్రభా. దేవా మాలో పరివర్తన కలిగించుటకు నీ కృప చూపించండి తండ్రి. దేవా మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు తండ్రి ఇష్టపడుటకు తండ్రి నీ కృప చూపించండి తండ్రి. దేవా ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా తండ్రి నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను తండ్రి త్వరగా తోడుకుని మనం వేడుకుంటున్నాం ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభా నీ కొరకు తండ్రి ఆశపడే ప్రాణాన్ని దయచేయండి దేవా. నీ తండ్రి యేసయ్య నీ వాక్యం పట్ల ఆసక్తి తృష్ణ మా అందరికీ దయచేయండి తండ్రి. దేవా నీలో తండ్రి దినదినము తండ్రి యేసయ్య దేవా మేము ఎదుగులకు నీ కృప చూపించండి తండ్రి. దేవా తండ్రి సమస్తములు నీవే మహిమ పొందుకోమని అతి త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మరి పాస్టర్ గారు స్వరూప కిరణ్ గారికి ప్రభు నామములో వందనాలు. మన యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 191వ పాట పాడుకొని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. 191వ కీర్తన. ఎంతో వింత ఎంతో చింత. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు
చిరక ద్రావణిడిరి ద్రోహుల కట దాత్రి ప్రజల బాధ కోసి ధన్యుడాది ఎంతో చింత యేసునాథు మరణమంత బల్లెమోతో బ్రక్కన్ గొడవన్ పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమినొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి కీర్తనలు 103వ కీర్తన 2వ వచనం 3వ వచనం, అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు. మరి పాత నిబంధన గ్రంథం కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 2-3 వచనాలు శ్రీమతి జి ఝాన్సీ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అనంతరం మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు శ్రీ వి కృపాదాస్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. హలో, ప్రైజ్లాడండి. సంఘం అంతటికి దేవుని నామమందున వందనాలండి. లెంట్ 10వ రోజున దైవజనులతో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 103, 2-3 వచనాలు చదువుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్నే మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ దినముకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి 18:21 నుంచి 35 వరకు ఇలా రాయబడి ఉన్నది. ఆ సమయమున పేతురు అతనికి వద్ద వచ్చి, ప్రభువా, నా సోదరు నా ఎడల తప్పుదము చేసిన ఎడల నేను ఎన్నో మార్లు ఆయన క్షమించవలను, 7 మారులా 7 మట్టుగా అని అడిగును. అందుకు యేసు అతనితో ఇట్లనును, 7 మార్లు మట్టి కాదు, 77 మార్లు మట్టి నీతో చెప్పుచున్నానను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనుమని కోరి ఒక రాజు పోలి ఉన్నది. అతను లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతడు 10,000 తులములు అచ్చియున్న ఒక అతని యొద్దకు తేబడును. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినంత యావత్తు అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మురొక్కి, నా ఎడల వచ్చుకొనుము, నీకు అంతయు చెల్లించుదని చెప్పగా ఆ దాసును యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించును. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న
అతని తోడు దాసునితో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అత్యున్న చెల్లించుమని అనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నువ్వు నీకు చెల్లించదుమని వానిని వేడుకొనుమని గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించమని వారిని సరసాలు వేయించమను కాక వాని తోడు దాసుని జరిగిన చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతను తన యజమానుడికి వివరముగా చెప్పిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి కనుక నీవు అప్పగించిందని క్షమించితిని. నేను నిన్ను కనికరించిన ప్రకారము నువ్వును నీ తోడు దాసుని క్షమించమలని ఉండవలను కదా అని అతను చెప్పును. అందుచేత వాని యజమానుతో కోపపడి తనకు అత్యంతయును చెల్లించు వరకు బాధపరచు వారికి వానికి అప్పగించును. మీలో ప్రతివాడు తన దాసుని హృదయపూర్వముగా క్షమించవలనని నా పరలోక తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయనైనను. దేవుడు పరిశుద్ధవాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించిన శ్రీమతి ఝాన్సీ గారికి అలాగే కృపాదాస్ గారికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చే ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఆఘోర సిలువా ఈ పాపి కొరకై ప్రభువా నాకై భరించినావా. ఆఘోర సిలువా ఈ పాపి కొరకై ప్రభువా నాకై భరించినావా. నా పాప ఫలితం నీ ప్రాణత్యాగం, నా పాప ఫలితం నీ ప్రాణత్యాగం. నిలిచాను నీదు కృపలన్నీ మదిదలచి ఆఘోర సిలువా ఈ పాపి కొరకై ప్రభువా నాకై భరించినావా. కలుషాల వశమై నేనలసినాను, కఠినమైన మనిషిగా మసిలాను. కలుషాల వశమై నేనలసినాను, కఠినమైన మనిషిగా మసిలాను. కలుషాలు బాపవా ప్రభో, కలుషాలు బాపవా ప్రభో. కరుణించి స్వీకరించు దయగలన ప్రియ ప్రభువా. ఆఘోర సిలువా ఈ పాపి కొరకై ప్రభువా నాకై భరించినావా. కోరావు నాలో అదనపు క్రైస్తవ్యం, లోతైన అర్పణ కావాలని. కోరావు నాలో అదనపు క్రైస్తవ్యం, లోతైన అర్పణ కావాలని. ఆశీర్వదించవా ప్రభో, ఆశీర్వదించవా ప్రభో. కరుణించి స్వీకరించు దయగలన ప్రియ ప్రభువా. ఆఘోర సిలువా ఈ పాపి కొరకై ప్రభువా నాకై భరించినావా. ఆఘోర సిలువా ఈ పాపి కొరకై ప్రభువా నాకై భరించినావా. నా పాప ఫలితం నీ ప్రాణత్యాగం, నా పాప ఫలితం నీ ప్రాణత్యాగం. నిలిచాను నీదు కృపలన్నీ మదిదలచి ఆఘోర సిలువా ఈ పాపి కొరకై ప్రభువా నాకై
భరించినావా ప్రభువా నాకై భరించినావా. హల్లెలూయా. పాస్టర్ గారికి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో మన మధ్యలో ఉన్న కృష్ణ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అనంతరం మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ఎం కిరణ్ చంద్ర ప్రసాద్ గారు మనకి వర్తమానాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందారండి. మరి ఇలాంటి సమయంలో దేవుడి దినము ఈ సమయంలో మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ముందుగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడు 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 ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ పరిశుద్ధ నామమును బట్టి ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడు నాయన, ఎందుకంటే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ప్రభ నాయన, సర్వసృష్టికర్తమైన మా దేవా మా తండ్రి మా విమోచకుడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన ఇదిగో ప్రభు మరి ఈ సంవత్సరం నాయన 40 దినాలు ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందుకుని నాయన మీ పరిశుద్ధ మందిరములో నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి మాకు అందరికీ అనుగ్రహించిన మీ కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. నాయన ఈ దినము మరి 10వ దినము నాయన, ఈ 10వ దినమున నాయన మీ దాసుని ద్వారా ఏర్పాటు చేయబడిన జ్ఞాన అంశాన్ని పెట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ప్రతి ఒక్కరు ఏ ఆశతో వచ్చుచున్నారో వాళ్ళందరినీ కూడా నాయన మీ యొక్క పరిశుద్ధాత్మతో తాకి నాయన మరి వినగలిగే చెవులు గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు నాయన తండ్రి, నీవు పరిశుద్ధుడు నాయన తండ్రి, మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి నాయన మీ రాజ్య వారసులుగా ఉండడానికి నాయన మీతో అంటుకట్టుబడి ఉండడానికి 40 దినాలు నాయన ఉపవాసములో పాలుపంపులు పొందుకొని నాయన ఎవరైతే నాయన మీ మండల కాలంలో నాయన మరి ధ్యానిస్తున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ఇంకా ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరినీ సమీపానికి నాయన రప్పించి నాయన మీతో మమేకమై ఉండేలాగిన నాయన ప్రార్థిస్తున్నావు నాయన. గొప్ప దేవా నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా చదవబడిన వాక్యము నాయన మరి పాస్టమ్ గారు పాడిన నాయన ఆ గీతాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆధ్యాత్మికంగా ఉండడానికి మాకు కావాల్సిన ఆత్మీయాహారాన్ని నాయన మేము ఈ దినం భుజించడానికి సిద్ధపడి ఉన్నట్లు నాయన మరి మీ దాసుల ద్వారా మాతో ఏమై మాట్లాడదలుచు ఉన్నారో ప్రభా, నేరుగా సూటిగా మా హృదయాలు చీల్చుకొని నాయన మీ సిలువైపు చూసుకొని నాయన మేము గ్రహించగలిగే జ్ఞానంతో నాయన ఈ దిన వర్తమానం వినేలాగా మీ యొక్క కృపలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సిలువ ధ్యాన కూడికలో దేవుడు తన ఉచితమైన కృపను బట్టి తన రెక్కల చాటున భద్రపరుస్తూ దినము వెంబడి దినము ఆధ్యాత్మికంగా మనలను బలపరుస్తూ ఈ దినము 10వ దినములో మనము ప్రవేశించి ఉండి ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క సదవకాశానికి మొదటిగా దేవాతి దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. యునైటెడ్ క్రైస్ట్ సంఘము నరవ సంఘం యొక్క సంఘ అధ్యక్షులు జి జాన్ ప్రభాకర్ గారికి, అదే రీతిగా సెక్రటరీ గారు కె యూదా గారికి, ట్రెజరర్ గారైన కెవిఎస్ ప్రకాష్ గారికి, ఎగ్జిక్యూటివ్ డీకన్ మెంబర్స్, అదే రీతిగా ప్రత్యేకంగా అడ్వైజర్ బృందానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. అంతేకాకుండా నా తోటి దైవ సేవకులు ఎన్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను.
ఒక ప్రత్యేకంగా దేవుని సన్నిధానంలో వాక్యాన్ని అందించడానికి ఈ నరో సంఘంలో దేవుడు మొదటిసారి నాకు దయచేశాడు. 2.5 సంవత్సరాలు నేను యునైటెడ్ క్రైస్ట్ సంఘంలోనికి అయింది రావటము. వచ్చిన తదనంతరము దేవుడు ఈ యొక్క గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. అందులో ఇంకా నేను సంతోషించిన విషయం ఏమిటంటే, సంఘ నాయకులు పెద్దలందరూ కూడా సాకేత్పుర సంఘానికి వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగి ఉంటున్నది. ఎంతో సంతోషించాను, చాలా సంతోషించడం జరిగి ఉంటున్నది. మా పాస్టర్స్కి చిన్న చిన్న విషయంలోనే మేము ఎక్కువ సంతోషపడిపోతూ ఉంటాం, ఆనందపడిపోతూ ఉంటాం. అలాంటిది పెద్దలు నాయకులందరూ కూడా వచ్చి ఇన్విటేషన్ అంటే ఈ యొక్క శ్రమ దినాల యొక్క ప్రోగ్రామ్ షీట్ను ఇచ్చి మీరు శనివారము మీరు వాక్యము పంచుకోనాలని తెలియపరచటం. అందుట్లో వైఎన్ బాబు గారు కూడా వైస్ ప్రెసిడెంట్ గారు కూడా వారు కూడా వచ్చి అందరూ కూడా ఇవ్వటం అనేది ఎంతో సంతోషించుంటున్నాను. వారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేయించున్నాను. ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలో ప్రత్యేకంగా మనకు ధ్యానించుకునబో అంశంలో క్షమాపణ అనే అంశాన్ని మనము ధ్యానించుకునవలసిన వారమే ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ శిలువ ధ్యాన కూడికలో మనము ఎంతగా ప్రార్థనాపూర్వకంగా దేవునికి సమీపించాలి, ఎంతగా దేవుని సన్నిధానంలో మన ప్రార్థన విజ్ఞాపనలు పెట్టాలి అంటే మనలో మొదట కావలసింది ఏమిటంటే క్షమాగుణం అనేది ఉండాలి. క్షమాగుణం అనేది లేకపోతే, ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం అనేది లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. దేవుని ఈ లేఖన భాగంలో మనము చదువుగా విని ఉన్నాం. కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 2-3 వచనాల్లోను, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనము చదువుగా విని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాల వారి యొక్క జీవన కాలంలో చివరి 3.5 సంవత్సరాలు వారు పరిచర్య చేసిండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఆయన పరిచర్య చేసినప్పుడు అనేకమైన స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు తెలియపరచడం జరిగి ఉంటున్నది. అందులో భాగముగా ఉపమానాలను ఎక్కువగా తెలియపరచడం జరిగి ఉంటున్నది. ఆ ఉపమానము తెలియపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆ దినాలలో ఉన్న యూదులనుకును ఆ దినములో ఉన్న అనే జనాంగానికి వారికి అర్థమయ్యే రీతిలో ఉపమానాన్ని తెలియపరచటము జరిగి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. సుమారుగా ఎన్ని ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారంటే 25 ఉపమానాలను తెలియపరచటము జరిగి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందులో ఒక ఉపమానము ఈ యొక్క ఉపమానముగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పేతురు రావటం వచ్చాడు. వచ్చి ఎన్ని మారులు క్షమించాలి అని అడగటము జరిగి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న ఒక ప్రత్యుత్తరము మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ 77 మార్లు మట్టుకు అని అక్కడ ప్రత్యుత్తరము ఇస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దానికన్నా ముందుగా పేతురు అంటున్న మాట 3 మార్లు మట్టుగా ప్రభువా అనే ఒక ప్రశ్న వేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎందుకు పేతురు 3 మార్లు మట్టుకే క్షమించాలి అని ఆ ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారితో వేయవలసిన అవసరత ఏర్పడి ఉంటున్నదంటే, ఆ దినాలలో ఉన్న రబీలు అంటే బోధకులు వచ్చేసరికి 3 మార్లు క్షమాపణ వరకు 3 మార్లు వరకు కూడా ఏ వ్యక్తి అయినా మన పట్ల తప్పిదము చేస్తే ఆ వ్యక్తిని మనము 3 మార్లు క్షమించవచ్చును అని ఆ దినాలలో బోధ ఉండినట్లుగా చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన బోధ అంతా కూడా అటు విధంగానే ఉండి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆమోస్ గ్రంథంలోకి వచ్చేసరికి మొదటి 2-3 అధ్యాయాలలోకి వచ్చేసరికి గాజా 3-4 సార్లు చేసిన దోషమును బట్టి, ఊజు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను నిన్ను శిక్షిస్తాను అని
అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన యెహోవా దేవుడు ఇచ్చిన టైము దాటిపోయింది. 3 దోషముల వరకు ఓకే, 4 సార్లు అత్యధికంగా వారు దోషాలు చేసి ఉన్నారు కనుక తప్పకుండా వారిని శిక్షిస్తాను అని తెలియపరుస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ పాత నిబంధన లేఖనము గ్రహించిన వ్యక్తులు పేతురు కూడా ఏమైండి ఉన్నదంటే 3 మార్లేం ప్రభువా అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధ ఏమిటంటే 77 మార్లు మట్టుకు అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అంటే బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే 70 × 7 = 490 సార్లు. 490 సార్లు క్షమించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొత్త బోధ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఒక కొత్త బోధ చేస్తూ ఉన్నారో వారిలో ఒక సందేహం వచ్చిండున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అట్లాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమాన రీతిలో జరిగిన సంఘటన అంటే 23వ వచనం నుండి కూడా ఆయన తెలియపరుస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. పరలోక రాజ్యమును గూర్చియు, ఒక రాజును గూర్చియు, ఒక దాసుడును గూర్చియు అక్కడ ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. పరలోక రాజ్యంలో ఒక రాజు ఉండి ఉన్నారు అని తెలియపరుస్తున్నారు. ఆ రాజే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయ్యుండి ఉన్నాడు. ఇంకా దాసుడై ఎవరు అయ్యుండి ఉన్నారంటే విశ్వాసి, నీవు నేను మనమందరము కూడా అక్కడ దాసులమై ఉండి ఉన్నామని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానము తెలియపరుస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆ రాజు యొద్ద అక్కడ 10,000 తలాంతులు ఎవరు తీసుకుని ఉన్నాడంట? దాసుడు అప్పటికి తీసుకున్నట్లుగా చూస్తుంటున్నాం. అప్పటికి తీసుకున్న సందర్భంలో అప్పు తీర్చవలసిన సమయం వచ్చేసరికి అప్పు తీర్చలేనని తను చేతులెత్తేసాడు. చేతులెత్తేసినప్పుడు రాజు ఇచ్చిన తీర్పు ఏమిటంటే నీ పిల్లలను, నీ యొక్క భార్యను, నీ యొక్క ఆస్తిని సమస్తము కూడా జప్తు చేస్తానంటే తీసేసుకుంటాను అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. వెంటనే దాసుడు ఏం చేశాడంటే ఆ యొక్క రాజు పాదాల మీద పడి ఉండి ఉన్నాడు. పాదాల మీద పడి ఉండగా రాజు క్షమించిండున్నట్లుగా చూస్తుంటున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ దాసుడైన విశ్వాసిని క్షమించడం జరిగి ఉంటున్నది. ఇక్కడ మొదటిదా. రెండవది గమనించినట్లయితే ఆ దాసుడికి మరొక తోటి దాసుడు కూడా ఉండి ఉన్నాడు. ఆ దాసుడు కూడా అప్పు చేయటం జరిగి ఉంటున్నది. ఆ అప్పును తీర్చమన్నప్పుడు ఈ ఎవరికి చెల్లించాలంటే వీళ్ళిద్దరే దాసుల మధ్యలో జరిగిన సంభాషణ. అప్పుడు ఈ మొదటి దాసుడు ఏమంటాడంటే మెడ పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ రెండవ దాసుడిని శిక్షించటము, చెరసాలలో బంధించటము జరిగి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ సంఘటన వెంటనే ఈ రెండవ దాసుడు ఎవరికి వర్తమానం తెలియపరచడం జరుగుతుందంటే రాజుకు వర్తమానం తెలియపరచడం జరిగి ఉంటున్నది. ప్రభువా, ఈ రీతిగా ఈ దాసుని యొద్ద నేను అప్పు తీసుకున్నాను, నేను చెల్లించలేదు, నన్ను క్షమించలేదు, నన్ను చెరసాలలో బంధించాడు అని తెలియపరిచి ఉన్నప్పుడు రాజు మొదటి దాసుని పిలిచి అక్కడ గద్దించడం జరుగుతుంది. నేను నిన్ను క్షమించాను, నీవు నీ తోటి దాసుని నువ్వెందుకు క్షమించలేదు అని అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. వెంటనే అతన్ని ఏం చేశారంటే బంధించడము జరిగి ఉంటున్నది. ప్రియులారా, ఈ యొక్క ఉపమానం అంతయు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రత్యేకంగా మనము గమనించవలసిన అంశం ఏమిటంటే దేవుడు ఆ దినాలలో పాత నిబంధనలోకి వచ్చేసరికి కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆ యొక్క సిద్ధాంతంలో పాత నిబంధన అంతా కూడా ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే క్షమాపణ బోధిస్తూ ఉన్నారు. పేతురికి బోధిస్తున్న ప్రత్యేకమైన ఆ యొక్క అంశంలో క్షమాపణ గురించి బోధిస్తుండేసరికి అక్కడ ఆ పేతురు ఏమి మాట్లాడాలో తెలియని స్థితిలో అయోమయంలో ఉండినట్లుగా చూస్తుంటున్నాం. నేను పాత నిబంధన నేను ఫాలో అవ్వాలా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఆ బోధ నేను ఫాలో అవ్వాలా అనే ఒక సందేహముతో ఉండినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో పరిచర్య ప్రారంభించిన మొదటి దశలోనే దేవుడు అక్కడ పరలోక ప్రార్థన తెలియపరుస్తున్న సంఘటన మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో గమనించినట్లయితే మా రుణములను
మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుడి అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. మా రుణములను ఏ రీతిగా నీవు క్షమించి ఉండి ఉన్నావో అట్టి రీతిగానే మేము కూడా ఎదుటి వ్యక్తి యొక్క పాపములను మనము క్షమించవలసిన వారమై ఉన్నామని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న గొప్ప సందేశముగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అయితే చాలామంది ఒక సందేహం ఏంటంటే, రుణము అనేసరికి దేనితో పోల్చడం జరుగుతూ ఉంటుందంటే అప్పుతో పోల్చడం జరుగుతూ ఉంటుంది. రుణము అంటే అప్పుతో పోల్చడం జరుగుతూ ఉంటుంది. కానీ బైబిల్ ఏమి బోధిస్తుందంటే, రుణము అనే దానిని దేంతో పోలుస్తుందంటే అప్పు కాదు, అది పాపముతో పోల్చటము జరుగుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ పాపములను మనము క్షమించే వారముగా ఉండాలి అని దేవుని యొక్క లేఖన భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట గమనించినట్లయితే 8వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో గమనించినట్లయితే, పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడంట? పాపమునకు దాసుడై ఉండి ఉన్నాడని. పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. మనము పాపం చేశానా? నేను దేవునికి విరుద్ధముగా నేను పాపం చేస్తే ఆ పాపమునకే నేను దాసుడైపోతూ ఉంటాను. నేను దేవునిలోనికి రాలును. అలా పాపము వెంబడి పాపము, దేవునికి విరుద్ధమైన అనేకమైన హే కార్యాలు చేస్తూ మనం ఏమైపోతామంటే నరక పాత్రులం అయిపోతామని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మందిరంలో ఉన్న మనమందరము కూడా క్షమాగుణము కలిగి ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అందుకని మొదటి కొలసీలకు రాసిన పత్రికలో ఒకసారి గమనించినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక మనము 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎవడైనను అనే మాటతో మనం ప్రారంభిస్తుంటాడు. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్ములను క్షమించులాగున మీరును కూడా క్షమించుడి అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎవరైనా మనకు హాని చేశారా? ఎవరైనా మన హృదయాన్ని గాయపరిచారా? మనలను అనేక రీతిలుగా హింసించారా? మనం ఏం చేయవలసిన వారమై ఉన్నామంట? క్షమించాలి అని దేవుని లేఖనము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ శిలువ ధ్యాన కూడికలో ప్రత్యేకంగా క్షమాగుణము కలిగి ఉండాలి. ఎంతగా దేవుని సన్నిధానంలో మనము విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థిస్తూ ఉంటాము. ఎదుటి వ్యక్తిని మనము క్షమించినట్లయితే మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపవలె చేరటము జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనము గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉండి ఉన్నది అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన రక్తము చిందించుటను బట్టి నీకు నాకు కూడా మనందరికీ కూడా క్షమాపణ కలిగి ఉండి ఉన్నది అని సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పాత నిబంధనలో ఎంత కఠోరమైన శిక్ష ఉండి ఉన్నదో, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ క్షమాపణతోనే ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక చదువుకున్న 2వ టెక్స్ట్లో కూడా ఆయన మన దోషములన్నిటినీ కూడా క్షమించును అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. మన దోషములు, మన పాపములను, దేవునికి విరుద్ధముగా చేసిన హే కార్యములన్నీ కూడా మనం క్షమింపబడాలి అంటే దేవుని పాదాల చెంతకు రావాల్సిన వారమై ఉన్నాం. దేవుడు అసలు నిన్ను నన్ను ఎప్పుడు క్షమిస్తాడు? దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో, ఏ రీతిగా ఉంటే దేవుడు మనలను క్షమించడం అనేది జరుగుతుంది. ఒక
ఒక 3 అంశాలను మనము తెలుసుకుందాం. ఎప్పుడు దేవుడు క్షమిస్తాడు అన్నది గమనించినట్లయితే, మొదటిది తగ్గింపు స్వభావం ఉన్నప్పుడే దేవుడు క్షమాపణ దయచేయటము జరుగుతూ ఉంటుంది. తగ్గింపు స్వభావము, హంబుల్నెస్ అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడికిని విశ్వాసికిని దేవుడు కోరుకునేది తగ్గింపు స్వభావంగా మనం చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధనలో కూడా అదే బోధిస్తూ ఉన్నది. ఒకసారి 2వ దినవృత్తాంత గ్రంథాలు గమనించినట్లయితే, 2వ దినవృత్తాంత గ్రంథాలు 7వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను విషయంలో మనం చూస్తుంటున్నాం. సొలొమోనుని దేవుడు దేవాలయాన్ని నిర్మించడానికి దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆజ్ఞాపించిన తదనంతరము సొలొమోను దేవాలయాన్ని నిర్మించి ఉన్నాడు. నిర్మించిన తదనంతరము దేవుని సన్నిధానంలో సొలొమోను ప్రార్థిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రభువా, నేను ఎంతో సుందరంగా ఈ దేవాలయాన్ని కట్టి ఉన్నాను, కానీ ఈ యొక్క సన్నిధిలో నీ మహిమ లేకపోతే ఈ యొక్క సుందరమైన దేవాలయము వృధా ప్రభు అని దేవుని సన్నిధానంలో ప్రార్థించున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో దేవుడు అక్కడ సొలొమోనుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని మాట్లాడుతున్నారంటే, అక్కడ గమనించినట్లయితే, నా పేరు పెట్టబడిన జనులు ఇశ్రాయేలీయులు ఏమై ఉండి ఉన్నారంట, నా జనులు తమ్ము తాము తగ్గించుకొనాలి అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో వినయపూర్వకంగా తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ మందిరంలో నుండి వారి యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాను, ఆలకించి వారికి ప్రత్యుత్తరమును దయచేస్తాను, వారి పాపములను క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యము గడిచిన కాలములో ఎక్కువ మనం విన్నాం. ఎప్పుడో గుర్తుందా మీకు? గడిచిన ఒక 2-3 సంవత్సరాల బ్యాక్ బాగా ఎక్కువ విన్నాం మనం అందరము కూడా. వాట్సాప్లో ఎక్కువగా ఈ యొక్క రిఫరెన్స్ రావటం జరుగుతూ ఉండేది. కరోనా సమయంలో ఈ వాక్యాన్ని మనము చదువుకుంటాం, ఈ వాక్యాన్ని ఎక్కువగా మనము ధ్యానిస్తూ, ఎక్కువగా దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయిస్తాం. దేవుడు మా కుటుంబాన్ని క్షమించాలి ప్రభువా, మా కుటుంబంలో ఉన్న బలహీనతను తీసివేయాలి, స్వస్థతను దయచేయాలి ప్రభు అని దేవుని సన్నిధానంలో ఎన్నో మార్లు ఎన్నో రీతిలుగా ప్రార్థన చేయటం జరిగింది. సంఘం నిమిత్తము ప్రార్థన చేయటం, ఆత్మీయులు కుటుంబ సభ్యుల నిమిత్తము ప్రార్థన చేయటం జరిగి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు ఆశించేది అదే, తగ్గించుకోవాలి, వినయముతో దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ శ్రమ దినాలలో ఎంతగా మనము తగ్గించుకుని దేవుని సన్నిధానంలో మనము పాపములు ఒప్పుకొని ప్రార్థిస్తూ ఉంటామో ఆ ప్రార్థనకు మనము జవాబును మనము పొందుకునటం జరుగుతూ ఉంటుంది. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో ఒకసారి గమనించినట్లయితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించెదను అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవరు దీన హృదయముతో నలిగిన హృదయముతో దేవుని సన్నిధానములో వణుకుచూ ప్రార్థిస్తారో వారి ప్రార్థనను నేనేమంటున్నాడు, దృష్టిస్తాను అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆయనకు మనము లోబడాలి. ఆయన ఆజ్ఞల పట్ల మనం ఏమై ఉండాలంటే సంపూర్ణమైన అవగాహన, విధేయత మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క వాక్యము పట్ల మనకు ఏముండాలంటే దేవుని పట్ల ఆ వాక్యంని అంగీకరించి వాక్యమును అనుసరించి నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. విధేయత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, మన ప్రార్థనకు దృష్టిస్తాను అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎందుకనగా మనము భూమి మీద ఉన్నాము, ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఆకాశమందుండి
మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. మన ప్రార్థనను ఆలకించి మనకు జవాబును దయచేయాలి అంటే దేవుని సన్నిధానంలో క్షమాగుణము కలిగి ఉండాలని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. తగ్గింపు స్వభావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే 51వ సంకీర్తనలో దావీదు చేస్తున్న ఆ పశ్చాత్తాపపు ప్రార్థనలో అతడు దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ప్రార్థించాడంటే, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమే అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో, ఎవరైతే పశ్చాత్తాప హృదయముతో, ఎవరైతే తగ్గింపు స్వభావంతో ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. రెండవది గమనించినట్లయితే, మొదటిది ఎప్పుడు దేవుడు క్షమిస్తాడంటే తగ్గింపు స్వభావం మనలో చూసినప్పుడు. రెండవది గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారానే క్షమాపణ మనకి కలుగుతుంది. క్రీస్తు యొక్క రక్తము ద్వారానే మనకు క్షమాపణ కలగటం జరుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తు రక్తములో మనము కడుగుబడతామో. ప్రియులారా, అసలు కీర్తన గ్రంథంలో 49వ సంకీర్తన చదవండి. 49వ సంకీర్తన 7వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము గలవానిగా ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే. ప్రియులారా, మనము చేసిన తప్పిదాలకు భూమి మీద ఏ వ్యక్తి కూడా క్షమించలేడు, పాప క్షమాపణ కలుగదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అందుకనే దేవుడు పాత నిబంధనలో ఏమని చెప్తూ ఉన్నాడంటే, రక్తమును బట్టియే పాప క్షమాపణ కలుగుతుంది అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. లేవికాండంలో మనము ఒకసారి గమనించినట్లయితే, దానికన్నా ముందుగా హెబ్రీలు రాసిన పత్రికలో మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త పాపములను ఏం చేస్తూ ఉంటుంది? రక్తము ద్వారానే శుద్ధి చేయటము జరుగుతూ ఉంటుంది. ఆ రక్తమే ప్రాణము గనుక ఆ ప్రాణానికి, మన ప్రాణానికి, మన దేహానికి, సమస్త పాపానికి శుద్ధి కలగాలి అంటే ఆ రక్తమే అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన యొక్క సమస్త పాపములను క్షమించడానికి ఆయన ఏం చేసి ఉంటున్నాడు? రక్తాన్ని చిందించి ఉండి ఉన్నాడు. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలోను 9వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోను 9వ వచనంలో మనం చూస్తుంటున్నాం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారానే నిన్ను, నన్ను, మనందరినీ కూడా పవిత్రత కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అందుకనే తన ప్రియకుమారుడిని ఈ లోకంలోనికి పంపించి మన నిమిత్తము, మన పాపం నిమిత్తము ఆయన సిలువలో మరణించి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 9వ వచనంలోనికి వచ్చేసరికి, మన పాపంలను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని సన్నిధానంలో క్షమించమని ప్రార్థన చేయాలి. దేవుని ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో దేవుడు అప్పుడు మన పాపములను క్షమిస్తాను అని దేవుని లేఖనము సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. క్షమించిన దినమున ఆయన రక్తంలో, అమూల్యమైన రక్తంతో ఆయన నిన్ను, నన్ను శుద్ధి చేయటం జరుగుతుంది, కడగటము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము శుద్ధి చేయబడటం జరుగుతూ ఉంటుందో అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనము వారసులుగా ఉండటము జరుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయాన్ని గమనించినట్లయితే
హెబ్రీలకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము 14వ వచనంలోను అదే రీతిగా 17వ వచనంలోను ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక అర్పణ చేతనే ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమును సంపూర్ణముగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒక్క అర్పణే. పాత నిబంధనలోకి వచ్చేసరికి మనం పాపం చేసామా, వారు ఏం చేసేవారంటే ఒక గొర్రెను, ఒక మేకను, ఒక పావురాన్ని, ఒక గువ్వను తీసుకుని వెళ్ళి వారి శక్తిని బట్టి, స్తోమతను బట్టి దేవుని సన్నిధానంలో బలి అర్పించటము, వారు మరలా పాపం చేయటము, మరలా తీసుకుని వెళ్ళి ఒక గువ్వను తీసుకుని వెళ్ళటము, ఒక పావురాన్ని తీసుకుని వెళ్ళటము, ఈ రీతిగా వారికి నిత్యము కూడా ఒక అలవాటు అయిపోయింది ఉన్నది. వారికి సంపూర్ణమైన పాప విమోచన అనేది వారికి పాత నిబంధనలో కలగలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒకే ఒక అర్పణతో మనందరికీ కూడా పాప క్షమాపణ, పాప విమోచన కలిగి ఉన్నది అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించే భాగ్యాన్ని క్రీస్తు యొక్క రక్తము కార్చుట ద్వారా, చిందించుట ద్వారా మనకు ప్రవేశించే భాగ్యాన్ని కలుగు చేయటము జరిగింటున్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి మనమందరము కూడా ఆయన పాదాల చెందుకు వచ్చి మన పాపములను ఒప్పుకొనవలసిన వారమై ఉండి ఉన్నాం. ఆయన రక్తంలో మనము కడుగబడవలసిన వారమై ఉండి ఉన్నామని సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. 17వ వచనంలో వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకొనంటున్నాడు. నీ పాపములు, నా పాపములు ఇంకా ఎన్నడను కూడా జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? క్షమించి సంపూర్ణ శుద్ధి కలిగజేసి పరలోకపు భాగ్యాన్ని అనుగ్రహిస్తానని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నా. ఇంకా మూడవది గమనించినట్లయితే నీవు చేయవలసిన కార్యముల మూడవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇతరులను క్షమించటము. ఇది కొంచెం మాట ఈజీగా ఉంటుంది, కార్యరూపంలో దాల్చటం అంటే కష్టముగా ఉంటుంది. చెప్పటము ఈజీగా ఉంటుంది, కానీ కార్యరూపంలో దాల్చాలంటే చాలా కష్టదాయకంగా ఉంటుంది. ఇతరులను మనము క్షమించలేము. ఒకసారి, రెండుసార్లు చూస్తాం, మూడోసారి అతన్ని మొహమే చూడము, మాట్లాడము, ఏ రీతిగా కూడా ఎదురుపడినా మనము సైడ్ నుంచి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాలు వాళ్ళు చనిపోయే వరకు కూడా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. భూమి మీద ఒక వ్యక్తితో ఒక కలహము ఏర్పడింది అంటే ఆ కలహమును బట్టి, ఆ యొక్క దెబ్బలాటను బట్టి వారు మరణ పర్యాంతం వరకు కూడా దానిని మర్చిపోరు, వారిని క్షమించరు, ఏ రీతిగా కూడా వాళ్ళను క్షమించరు. దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము ఏం బోధిస్తూ ఉన్నదంటే ఇతరులను నీవు క్షమించాలి. క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యమైనదని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఫర్గివింగ్ అదర్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ మనం చూస్తుంటున్నాం, మీరు మనుషుల యొక్క అపరాధములను క్షమింపకపోయిన ఎడల మా తండ్రి మీ అపరాధములను క్షమించడు. ప్రియులారా, తండ్రి అక్కడ ఏమంటున్నాడంటే నీవు తోటి సహోదరుని లేకపోతే సహోదరిని వారిని క్షమించకపోతే పరలోకములో ఉన్న తండ్రి మీ యొక్క పాపములను క్షమించడు, మీ యొక్క తప్పిదాలను క్షమించడు. మొదట నీవు భూమి మీద ఉన్న మనుషునితో నీవు సమాధానపడుము. సఖ్యమైతే నీవు ఏమంటున్నాడు? సమాధానపడుము అని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇది మనకు కావాల్సింది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే క్షమాగుణము కలిగి ఉండాలి. క్షమించినట్లయితే దేవుడు తప్పకుండా మనలను దేవుని యొక్క రాజ్యంలో, ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలోనే మనము 35వ వచనంలో ఒక మాట మనం చూస్తుంటున్నాం, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. ప్రియులారా, అక్కడ కూడా గమనించినట్లయితే నీవు హృదయపూర్వకంగా క్షమింపని ఎడల అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నా. హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలి. క్షమిస్తాం అంటే పెదవులతో సారీ చెప్పేస్తూ ఉంటాం. సింపుల్గా వచ్చిన ఒక వర్డ్ ఏంటంటే సారీ చెప్పేస్తాం, క్షమించండి అని ఇస్తాం. కానీ
హృదయంలో అతని మీద ద్వేషము పోదు, అతని మీద ఉన్న కోపము పోదు, అతని మీద ఉన్న ఆ యొక్క మాట మనము మర్చిపోము. ఎప్పటికప్పుడే మనము ఎదుటి వ్యక్తికి మనం తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా గమనించినట్లయితే హృదయపూర్వకంగా మీలో ప్రతివాడును తన సహోదరుని లేదా క్షమించినట్లయితే నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారంగానే మీ ఎడల చేయను. మీరు క్షమించకపోతే ఆయన కూడా అదే రీతిగా మిమ్మల్ని కూడా క్షమించను అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యమైనదని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. 11వ వచనంలో నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసుల మీద మొదటగా సాతాను యొక్క నిత్యము కూడా వారి యొక్క విశ్వాసంలో నుండి వైదొలగించడమే దాని ముఖ్యమైన కార్యాచరణ. ఐక్యతను చెడగొట్టాలి, దేవుని యందు విశ్వాసాన్ని చెడగొట్టాలి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా దాన్ని చెడగొట్టాలి, నీ యొక్క స్థితిగతులను నాశనం చేయాలి. ఇదే సాతాను యొక్క ఉద్దేశము. సాతాను అనేక రీతిలుగా మనలను బలహీనపరుస్తూ జరుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే దేవునిలో ఆత్మీయంగా బలపడుతూ ఉంటామో, ఈ శ్రమ దినాల్లో చూడండి, ఎప్పుడూ లేని శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఇంకా ఉపవాసం ఉండాలి, 40 days ఉపవాసం ఉండాలనేసి మనము ఏం చేస్తామంటే ముందుగానే ప్రార్థన చేసుకుని నిర్ణయించుకోవటం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సమయంలో ఏదో ఫంక్షన్ రావటము, లేకపోతే ఏదో ఒక రీతిలో ఆ యొక్క ఉపవాసాన్ని మనం ఏం చేస్తూ ఉంటాము, బ్రేక్ చేయటం జరుగుతూ ఉంటుంది. హెల్త్ బాగోపోవటము, లేకపోతే అనేక రీతిలుగా ఆ ఉపవాసాన్ని ఫాస్టింగ్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్రేక్ చేయటం. ఆ బ్రేక్ చేయటమే ఎవరికి కావాలి? అపవాదికి కావాలి. మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరచడమే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్షమించమని చెప్పే సమయంలో కూడా నీవెందుకు క్షమించాలి? మొదట ఆ వ్యక్తి క్షమిస్తే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. క్షమించమన్నప్పుడు ఆ వ్యక్తి నాతో చెప్పాలి, అప్పుడు నేను క్షమించమని అంటాను. ఇది క్రైస్తవుని యొక్క లేకపోతే మానవుని యొక్క ముఖ్య లక్షణం. అయితే దేవుని వాక్యం ఏమని బోధిస్తూ ఉన్నదంటే క్షమించాలి. ఎదుటి వ్యక్తిని కూడా మనము శత్రువును సహితము కూడా క్షమించాలి అని సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే క్షమించటము ద్వారా, పాప క్షమాపణ ద్వారా కలిగే ఫలితం ఏమిటి అన్నది చివరిగా గమనించుకున్నట్లయితే రోమీయులకు రాసిన ఆ పత్రికలో మనం చూస్తుంటున్నాం. క్షమిస్తే ఫలితం ఏమిటో వస్తుంది. పాప క్షమాపణ కలిగితే వచ్చే ఆ ఫలితం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండేది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పిగొని ఉంటే దాహమేమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము అని సెలవిస్తున్నారు. శక్యమైతే ఏమంటున్నారు? నీకు చేతనైతే అందరితో కూడా సమాధానముగా ఉండు అంటున్నాడు. పగ తీర్చుకునుట నీ పని కాదు, అది నా పని అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుని స్వహస్తాలకు, దేవుని చేతులకి నువ్వు అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. నన్ను ఎవరైనా హాని కలిగించారా, లేకపోతే నష్టం కలిగించారా, ఇబ్బంది కలిగించారా, హృదయాన్ని గాయపరిచారా, నేను బాధపరిచారా, సమస్తాన్ని కూడా దేవుని యొక్క స్వహస్తాలకు అప్పచెప్పాల్సిన వారమైనా. దేవుడు అప్పచెప్పినట్లయితే దేవుడే ఆ వ్యక్తి పట్ల ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తానని
దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ ధ్యాన కూడికలలో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ రీతిలో మనము క్షమాపణ కలిగి ఉండాలంటే, తగ్గింపు స్వభావమును బట్టి మనము ఒక వ్యక్తిని క్షమించగలము. క్రీస్తు రక్తములో మనము కడుగబడినప్పుడేనే మనము క్షమాపణ పొందుకునటము జరుగుతూ ఉంటుంది. ఇక మూడోది గమనించినట్లయితే, ఇతరులను క్షమించినప్పుడు మనకు క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మనము క్షమింపబడాలి, క్షమాపణ పొందుకొనాలి. రెండు కార్యాలు కూడా మన జీవితంలో జరగాలి. అటు రీతిగా జరగాలి అంటే దేవుని సన్నిధానంలో మనము నిత్యము ప్రార్థించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వచనాలు పొందుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు, నిజమైన నామానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. నీ సన్నిధానంలో తండ్రి ప్రభా దినాన యేసు క్రీస్తు ప్రభువారు పేతురు గారికి ఉపదేశించిన తండ్రి ఉపదేశమును మేము ధ్యానించడానికి నీవు ఇచ్చిన తరుణానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. 77 మార్లు మట్టుకు క్షమించము అని నీ వాక్యము ద్వారా సెలవిచ్చిండి ఉన్నావు తండ్రి ప్రభా. మా జీవితంలో తండ్రి ప్రభా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాం. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి, మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా. నిత్యము నీ సన్నిధానంలో మేము స్తుతిస్తూ ఉన్నాము. కానీ తండ్రి, ఎదుటి వ్యక్తిని మేము క్షమించలేకపోతున్నామేమో. ఈ దినము మమ్మల్ని ఒక మారు తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. క్షమించే గుణము కలిగిన వ్యక్తుల వలె ఉండులాగా నీ కృప చూపించండి. మాలో తగ్గింపు స్వభావాన్ని దయచేయండి తండ్రి. నీ రక్తంలో మేము తండ్రి ప్రభా కడుగుబడులాగా నీ కృప చూపించమని అడుగుచున్నాం. నీవే తండ్రి ప్రభా నీ సన్నిధానంలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచి వర్తమానం అందించిన దేవుని సేవకులు రెవరెండ్ కిరణ్ చంద్రప్రసాద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క సంఘ సెక్రటరీ గారు మనకి ప్రకటనలు తెలియజేస్తారు. అనంతరం ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అలాగే శ్రమకాల ధ్యాన కూడికలకు 10వ రోజు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి కార్యక్రమాన్ని నడిపించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ నాని గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కని దైవ వర్తమానం అందించిన రెవరెండ్ ఎం కిరణ్ చంద్రప్రసాద్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు టిఫిన్స్ మన సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీ జాన్ ప్రభాకర్ గారు అరేంజ్ చేశారు. దాన్ని స్త్రీల సమాజం వారు కుక్ చేసి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈరోజు తీసుకువెళ్ళాలని మనవి చేస్తున్నాను. స్త్రీలందరూ నిలబడినట్లయితే ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే జాన్ ప్రభాకర్ గారి ఫ్యామిలీని కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. అయితే రేపు యథావిధిగా 10 గంటలకు ఆరాధన ఉంటుంది, 10 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. అలాగే రేపు మార్చి నెల మొదటి ఆదివారం కనుక ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. మరొకసారి సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ప్రకటన ముగిస్తున్నాను. ప్రెసిడెంట్ గారికి అలాగే ప్రెసిడెంట్ అమ్మగారికి కూడా దయతో ముందుకు రావాలి. చాలా సంతోషం. దీనిలో అదే కుకింగ్ చేయడంలో సహకరించిన స్త్రీలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే దానికి కావలసిన వనరులు ప్రొవైడ్ చేసిన మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి దంపతులకు ప్రత్యేకమైన వందనాలు. అందరూ టిఫిన్ తిని వెళ్ళాలని మనవి చేస్తున్నాండి. చాలా ఎక్కువ తీసుకొచ్చారు. ప్రెసిడెంట్ గారు ఏం చేసినా మనకి ఇంకా గంపలు మిగులుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఎంతో ప్రేమ కలిగిన తండ్రి, గౌరవనీయులైన మా ప్రెసిడెంట్ గారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, వారి యొక్క ప్రేమను బట్టి దాతృత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మనసును బట్టి దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి. ఇచ్చిన కుమారుణ్ణి కుమార్తె కుటుంబాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘానికి ఒక మాదిరికరమైన నాయకునిగా నా ప్రభువా ఉండగలుగుటకు మీరు చూపిన కృపల కొరకై నీకు వందనాలు. మరి ఈరోజు నా ప్రభువా
మరి స్త్రీల సమాజం వారు ఎంతో ప్రయాసపడినైనా సంఘం కొరకు ఈ దేవా మరి ప్రయాసతో సిద్ధపరిచిన టిఫిన్స్ని బట్టి నీకు వందనాలు. నీ కొరకు నా ప్రభువా క్రీస్తు యేసునందు మా ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నావు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమస్త మహిమా నీకు కలుగును గాక. యేసు క్రీస్తు వారి నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా ప్రార్థన చేసుకుందాం. అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 10వ దినమున మేమందరము నీ పాద సన్నిధిలో నా ప్రభువా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ వాక్యాన్ని వినడానికి, ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నీ యొద్దకు వచ్చాము నాయనా, మీరు మా యొద్దకు వచ్చారు తండ్రి. మీరు మమ్మల్ని దర్శించారు నాయన, ఆత్మరూపిగా మమ్మల్ని దర్శించావు నాయన. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించిన మా దేవుడవు నాయన, మమ్మల్ని బలపరిచిన మా దేవుడవు నాయన, మమ్మల్ని సరిచేస్తూ ఉన్న మా దేవుడమైనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మీ దేని సేవకులు నిలవబెట్టుకుని నాయన దేవా, మేము ఇతరులను క్షమించాలని, నీ ద్వారా మేము క్షమాపణ పొందాలని ఎంతో లోతైన అమూల్యమైన విషయాలు మాకు తెలియచేసి ఉంటుండగా ప్రభువా మమ్మల్ని బాధపరిచేవారు, మమ్మల్ని గాయపరిచేవారు తండ్రి, మా జీవితాల్లో అనేక నష్టాలను కలిగించేవారు ఎవరున్నా మేము వారిని హృదయపూర్వకముగా క్షమించగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. మేము క్షమిస్తాము నాయనా, నీకు వందనాలు. ఒకవేళ మేము ఎవరినైనా ఇబ్బంది పెడతా ఉంటే మా మాటల ద్వారా కానీ మా క్రియల ద్వారా కానీ మీరు మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుచు ఉన్నాం. అన్నిటికీ మించి యేసయ్యా, మా జీవితంలో మీకు విరోధముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించి మీ పరిశుద్ధ రుధిర ధారలలో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రభువా. మంచి వర్తమానం అందించిన నాయన మీ యొక్క సేవకులు నా ప్రభువా కిరణ్ చంద్రప్రసాద్ గారిని, అలాగే పాస్టమ్ గారిని, ఇచ్చిన కుమారుని మీరు దీవించండి, బహుగా వాడుకోండి ప్రభా, హెచ్చించండి, ఇంకను గణపరచండి నా ప్రభువా. నీకు వందనాలు. వాక్యం విన్న మేమందరము నా ప్రభువా నీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకుని నీ వాక్యానుసారముగా జీవించి నేను ఘనపరిచి నీ ద్వారా దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. చేరి ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ అవసరాలతో వచ్చారో యేసు నామములో ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి నా ప్రభువా. ఆత్మీయంగా బలపరచండి, శరీర సంబంధమైన ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని మీరు దూరపరచండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సమస్త మహిమ మీకు కలుగును గాక ప్రభువా. మరి ఈరోజు నా తండ్రి ప్రేమతో టిఫిన్స్ ఏర్పాటు చేసినటువంటి మా ప్రెసిడెంట్ గారు, వారి కుటుంబం, అలాగే సిద్ధపరిచిన స్త్రీల సమాజం వారిని తీసుకొని వచ్చిన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని రేపటి దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నా ప్రభువా. మేము సిద్ధపాటుతో నీ మందిరములోనికి రాగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మహిళల అపరాధము చేయవారు మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆశీర్వాద దీవెనలు చేరివన్న మనందరకును, ప్రాముఖ్యంగా ఈరోజు మంచి వర్తమానం అందించిన మీ సేవకులు రెవరెండ్ కిరణ్ చంద్రప్రసాద్ గారికి, పాస్టమ్ గారికి, కుమారునికి, వారి సేవకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. తండ్రి పాపిని
పవిత్ర